సున్నపు రాయి గనులను మనం కోల్పోవడం జరిగింది. ఆనాడంటే ఉమ్మడి రాష్ట్రం, మరి మనం కోల్పోయినాం. మన దగ్గర ఉంటే అవి పరిశ్రమలు పెట్టుకునే వాళ్ళం, రకరకాలుగా పనికొచ్చేటి అనుకున్నాం. కానీ ఇప్పుడు కూడా మరి మన దగ్గర ఉన్నటువంటి ఖనిజాల మీద, మన దగ్గర ఉన్నటువంటి సున్నపురాయి గని నిక్షేపాల మీద మనకెంతవరకు అధికారం ఉంటుంది అని అంటే పెద్దగా చెప్పేటటువంటి ఆస్కారం లేదు. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి కంపెనీలన్నీ కూడా ఇక్కడ వాళ్ళవి కావు, మరి చాలాయి కూడా బయట ఉన్న కంపెనీలే. సరే, ఏదైతే ఏమైంది, రాష్ట్రం వచ్చింది, తెలంగాణ విడిపోయింది, మనం బాగున్నాం అనుకుంటే కూడా ఇప్పటికి కూడా ఉద్యోగాల విషయంలో మరి అనేకమైనటువంటి ఇబ్బందులు గురి చేస్తున్న విషయం మీ అందరికీ తెలిసిందే. మరి దీని మీద ఖచ్చితంగా కొట్లాడాలి. ఎందుకంటే రాష్ట్రంలో యువత ప్రధానంగా ఉద్యోగాలు లేవనేటటువంటి బాధలో ఉన్నారు. ఏ తల్లి అయినా ఇవాళ మీరు ఏ ఇల్లు కదిలించి చూసినా కూడా మా బిడ్డకు ఉద్యోగం వస్తే చాలు, మా బిడ్డకు స్కూల్ బాగుంటే చాలు, మాకు పోవడానికి హాస్పిటల్ బాగుంటే చాలు, ప్రాథమికమైనటువంటి అంశాలను అడుగుతున్నారు. రాష్ట్రం వచ్చినాక 12 ఏళ్ల తర్వాత కూడా వీటి మీద మనం ఇబ్బంది పడతా ఉన్నామంటే మన ప్రాధాన్యత అంశాలు ఏంటిది, మనం ఎక్కడ తప్పు చేసినామనే విషయంలో ఖచ్చితంగా ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అన్నిటికన్నా ఎక్కువ మరి తెచ్చుకున్న తెలంగాణలో పేదరికం సంఖ్య చూసుకుంటే, పేదవాళ్ళ సంఖ్య చూసుకుంటే తగ్గిందా అంటే తగ్గలేదు. ఇండ్లు కావాల్సిన వాళ్ళ సంఖ్య చూసుకుంటే తగ్గిందా అంటే తగ్గలేదు. ఇదే హుజూర్ నగర్లో మన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు హౌసింగ్ మినిస్టర్గా నేను అనేకమైన ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చినామని ఇదివరకు కూడా ఆయన చెప్పుకున్నారు. ఇక్కడ ప్రత్యేకంగా 2000 ఇండ్లు కట్టించింది. అయినప్పటికీ ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్లకు దరఖాస్తుకు పిలిస్తే అక్షరాల 83 లక్షల మంది అప్లై చేసుకున్నారు. అందులో ప్రభుత్వం మొత్తం స్క్రూటినీ చేసి 18 లక్షల మంది అర్హులు అని చెప్పి తేల్చడం జరిగింది. మరి వరుస పెట్టి స్వతంత్రం వచ్చినాక 79 ఏళ్లలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చింది, తెలుగుదేశం ప్రభుత్వం ఇండ్లు ఇచ్చింది, బీఆర్ఎస్ ప్రభుత్వం ఇండ్లు ఇచ్చింది. అయినా కూడా ఇన్ని లక్షల మందికి ఇండ్లు లేవు అంటే మరి అసలు ఎక్కడ తప్పు జరిగింది, అసలు ఇంకా ఇండ్లు కావాల్సిన వాళ్ళు ఎంతమంది, పేదవాళ్ళు ఎంతమంది, ఈ విషయాలు కూడా మనందరం ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఈ విషయం ఇక్కడ ఎందుకు చెప్తా ఉన్నా అంటే హౌసింగ్ మినిస్టర్గా ఇదివరకు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పనిచేసిండ్రు. మరి ఎన్ని ఇండ్లు ఇచ్చిండ్రు, అసలు ఇచ్చినటువంటి ఇండ్ల సంఖ్య ఎంత, ఇంకా ఇండ్లు లేని వాళ్ళు ఎంత తేలాల్సిన అవసరం అయితే ఉన్నది. ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ 18 lakhs అర్హులు ఉన్నారని తెలిసి ఫైనల్గా ఏం డిసైడ్ చేసిర్రు, ఈ సంవత్సరం ఓన్లీ 4 లక్షల మందికి ఇండ్లు ఇస్తామని చెప్తున్నారు. మరి 4 లక్షల మందికి ఈ సంవత్సరం ఇస్తే బడ్జెట్ ఎక్కడ పెట్టిండ్రు, పెట్టిన దాంట్లో ఇప్పటివరకు ఎంత ఖర్చు చేసిర్రు, ఇది ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు క్లారిటీ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. మరి నేను హౌసింగ్ మినిస్టర్ కాదు అని ఆయన అంటారేమో, అయినప్పటికీ ఆయనకు ఉన్నటువంటి అవగాహనతో నేను ఈ ప్రశ్న వేస్తూ ఉన్నాను, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాను. ఎందుకంటే వాళ్ళు అధికారంలోకి రావడానికి ప్రధాన ఎజెండా ఏముండే, కేసీఆర్ గారు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కట్టలే కాబట్టి మేము